మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద కూడా ఏది బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మీరు వైసీపీలో ఉన్నప్పుడు కూడా కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటే ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు కాబట్టి చెప్తున్నా, అంటే ఆయన్ని కూడా అన్నాను 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు అంటే పాలిటిక్స్కి పర్సనల్ లైఫ్కి సంబంధం లేదనేది మళ్ళీ మీరైతే వచ్చి మీడియా ముందు కూడా మాట్లాడారు. కానీ మీరు అలా మాట్లాడడం కరెక్టే అంటారా? బూమరాంగ్ అయిపోవడానికి పవన్ కళ్యాణ్ దేవుడు కాదండి, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్. అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక వివాహం అంటే కామెంట్స్ కానీ కింద అంటే వాళ్ళ సైడ్ నుంచి అంటే అంటామండి, అంటాం. ఇప్పుడు ఏం పోయింది అంటాం. ఆ రోజు అలా అన్నా నా జీవితంలో ఇలా మారింది, నేను చేసుకున్నాను. వాట్స్ రాంగ్ అంటే అనకూడదా? నీ ఒక రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని పంచలోడు కొడతామని విమర్శించినప్పుడు, మంత్రులకు చెప్పులు చూపించి చెప్పించి కొడతానని అనేటప్పుడు, నువ్వెంత నీ బ్రతికెంత అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు, వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ వాళ్ళు చేతికి అందని దూరం వస్తే కొట్టిపడేస్తానన్నప్పుడు మేము నోళ్ళు మూసుకుంటాం అనుకుంటున్నారా? అంటాం, తప్పే ఉంది. అంటే పర్సనల్ లైఫ్ కి ఇప్పుడు మీరు మీ లైఫ్ లో వచ్చింది, పర్సనల్ లైఫ్ లో జరిగింది ఫ్యాక్ట్స్ చెప్పాను. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ లైఫ్ మాట్లాడలేదని కూడా మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి ఎప్పుడైనా చెప్పాడా? మొదటి భార్య విశాఖపట్నం, ఓకే అయిపోయింది, విడాకులు ఇచ్చేసినారు. రెండో భార్య రేణుకా దేశాయికి వివాహం చేసుకున్నారు. రేణు దేశాయికి వివాహం చేసుకున్న తర్వాత 3వ వ్యక్తితో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ మాట నేను అడగల, రేణు దేశాయి అడిగారు. నాతో వివాహ బంధువులో ఉండగానే 3వ వ్యక్తికి ప్రెగ్నెన్సీ వచ్చిందని అంటే అక్కడికి 6 నెలల తర్వాత డివోర్స్ అయింది. ఓకే, ఇవన్నీ రేణు దేశాయి చెబితే మనకు తెలిసాయి. రేణు దేశాయి చెప్పారు కాబట్టి ఈ మాటలు ఆవిడని కూడా ట్రోల్ చేసి పడేసినారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంట, ఆమెను కూడా ట్రోల్ చేసి పడేశారు. నేను అన్నది ఏంటంటే, మొదట రేణు దేశాయి, 3వ అమ్మాయి నువ్వు చేసుకో. ఒక రాజకీయ నాయకుడిగా ఉండేటప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, చెప్పే దమ్ము నీకుందా? నేను చెప్పా. ఎప్పుడు చెప్పారు? మీ వైఫ్ బయటకు వచ్చి చెప్పారు, మీరు చెప్పారు. చెప్పాను, చెప్పకూడదు. జనాలకు తెలియదు కదా, మీ ఊర్లో జనాలకు తెలుసు, బయట ఆగస్ట్ అనుకుంటాను, ఆగస్ట్ 8న ఆవిడ వచ్చాను, 9నే నేను చెప్పాను. ఓకే, వన్ డే గ్యాప్ లో చెప్పాను. నేనేమి గ్యాప్ తీసుకోలే, ఏ రహస్యం ఉంచలే, ఏం ఆ రోజు కూడా తెలియదు అని చెప్పొచ్చు. నాకేం సంబంధం లేదు. ఆగస్ట్ ఏ ఇయర్ లో వచ్చింది? 2024 లో వచ్చింది. ఆమె 2023 లోనే డైవర్స్ అడిగింది తనకి. ఓకే, ఇగోండి మరి ఎందుకు వచ్చింది అప్పుడు? 2023 లో డైవర్స్ అడిగింది కదా, మరి 2024 లో ఎందుకు వచ్చింది? మా ఇంటికి డైవర్స్ కావాలని కోరుకుంది, మా ఇద్దరు దగ్గర ఉంటున్నామని తెలుసు, ఉండండి అని చెప్పింది, మాకు డబ్బులు ఇస్తే చాలు, మీ ఇద్దరు ఎలా పోయినా పర్వాలేదని చెప్పింది, అన్ని చెప్పి మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆవిడంతా ఒక 420 చీటర్. అసలు అంత ఘోరమైన మహిళ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నెవర్ అండ్ ఎవర్ డేర్ టు మెన్షన్ మీ యాజ్ యువర్ వైఫ్. ఇది ఎప్పుడో తెలుసా? 29 ఆగస్ట్ 23. మీరు మన ఇక్కడ వచ్చింది ఎప్పుడు ఇదంతా మీకు తెలిసింది 2024 లో. మీరు ఆల్రెడీ అక్కడ అందరికి తెలుసు. మా ప్రజలకని మేము చెప్పాం, మేము కలిసి ఉన్నాం, కలిసి రాజకీయాలు చేస్తాం, కలిసి ఎలక్షన్ చేసాం, కలిసి కార్యకర్తలతో ఉన్నాం. కానీ అంటే ఆ లోకల్ గా తెలిసేది వేరు, కొంచెం అంటే లేదు, ఖచ్చితంగా లేదు, చెప్పాలని కూడా. అది పర్సనల్. ఒక విషయం జరిగిపోయింది, ప్రజలందరికీ చెప్పాము, మీడియాకి చెప్పాము, మేమేమీ దాచుకోలేదు. మీరు పదే పవన్ కళ్యాణ్కి లింకప్ చేసి అడిగితే దానికి కూడా క్లారిటీ కూడా ఇచ్చేసాను. అది అయిపోయింది. మేము ఇలా ఉంటాం, మేము ఇలా నిర్ణయం తీసుకున్నాం, మేము ఇలా ముందుకెళ్తాం. ప్రజా జీవితం ఇలా అయినా ముందుకు నడుస్తుంది, వ్యాపారాలు ఇలాగే ముందుకు చేయబోతున్నాం. మా ఇద్దరు వల్ల ఆధారపడిన పిల్లల బాధ్యత మాది, ప్రజల బాధ్యత కూడా తీసుకుంటున్నాం.